అచ్యుతాపురంలోని ఎసెన్షియా కంపెనీపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు మరొక్కసారి జరగకుండా ఉండాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలి అన్నారు. విశాఖ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఆకస్మిక తనిఖీలు చేయాలన్న వైఎస్ షర్మిల భద్రత పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం అనిపించినా ఆ ప్లాంట్స్ ని మూసేయాలన్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం నుంచి కూడా ఏమీ నేర్చుకోకుండా పట్టుబట్టనట్టు వ్యవహరించిందన్న వైఎస్ షర్మిల, ప్యాలెస్ కట్టుకోవడానికి డబ్బులు తీరిక ఉంటాయి కానీ కార్మికుల ప్రాణాలు పట్టించుకోలేదని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. అచ్యుతాపురం మృత్యుఘోషకు, దారుణ ఘటనకు బాధ్యులు అటు లాభాల కోసం మాత్రమే నడిచే వ్యాపారాలు, వారితో కలిసిపోయే జనాల బ్రతుకులు ముగ్గిప్పాలు చేస్తున్న ప్రభుత్వాలు. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? బాధిత కుటుంబాల కన్నీళ్లు ఆగుతాయా? గత ఏడాది చివరిలోనే ఎసెన్షియా ఫార్మా నిర్వాహకాలను ఒక రిపోర్టు బయటపెట్టిందని, ఎన్నో ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసిందని వార్తలొస్తోంది. కానీ అప్పటి సర్కారు ఎల్టీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి ఏమీ నేర్చుకోకుండా ఈ రిపోర్ట్పై మౌనం వహించింది. పట్టుమని 25 కిలోమీటర్ల దూరంలో కొండని పిండి చేసి 500 కోట్ల ప్యాలెస్ కట్టుకోవడానికి డబ్బు తీరిక ఉంటాయి కానీ కార్మికుల ప్రాణాలంటే మాత్రం లెక్కలేదు. కూటమి సర్కార్ను మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎసెన్షియా కంపెనీని సీజ్ చేసి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దారుణాలు జరగకుండా ఆకస్మిక తనిఖీల ద్వారా నియంత్రణకి పూనుకోవాలి. ఎక్కడ భద్రతా పట్ల నిర్లక్ష్యం కనిపించినా వెంటనే ఆ ప్లాంట్స్ ని మూసేయాలంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. మరోవైపు అనకాపల్లి అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన పేలుడు ఘటనలో 18 మంది చనిపోయారు. సుమారు 40 మంది గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేస్తూ ఏపీ డీజీపీ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.